అన్నా నమస్తే. అన్న నమస్తే, గుడ్ మార్నింగ్ నమస్తే అన్న. చెప్పండి అన్న. ఏదన్నా దసరా వారికి రుణమాఫీ చేస్తాను అన్నాడు కాదే. అన్నాడు కదా, అవుతుందట కదా. ఏమైతుంది రావుల మరి ఏదో గైడ్లైన్స్ ఇస్తా, నేను ఇక ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ టైం ఇస్తా, ఈ టైం కట్టుకోర్రి, అది ఇది అని చెప్ప కదా. దసరా ఈ దసరాను మళ్ళా దసరాను ఆ శుద్ధ పూసల మాటలు అదే ఎందుకని దసరా అన్నాడు కదా, ఈ దసరాను మరి మళ్ళా దసరా అన్నాడు. ఈ పిచ్చి లంజ కొడుకనికి శాత ఏ అన్న గంత పెద్ద మాట వద్దు, ఇక పబ్లిక్ చూస్తుంది. కడుపు మంటకు బాధ ఉన్నది. నేను అనేది వేల మంది రైతులు చూస్తున్నప్పుడు మన మీద కూడా చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. అరే గిట్లా తిడుతుండు అని అనేదాను, నువ్వు అనేదాను ఏమంటావాను. ఇక గాడిపో గా మాటలు వద్దు గారు. నేను తిట్టిపించినట్టు అవుతుందన్న, నా మీదకి వస్తుంది ఆ ప్రెజర్ మొత్తం. నీవు తిట్టిపించినట్టు అవుతుంది కానీ మా కడుపు మండుతా. రైతులు అందరు రెచ్చగొడుతున్నాడు, జర్నలిస్ట్ నరేష్ అని అంటా ఉన్నారు. గట్లా నువ్వేనా కొత్తగా చెప్తలేవు కదా. మంచిగా చెప్తున్నా, అరే చేస్తే మీరే గొప్ప అవుతారు, మంచిగా అవుతారు, మీకు పాలాభిషేకాలు అవుతాయి అని చెప్పిన. ఇప్పుడు వానికి పాలాభిషేకం చేసుడా, ఏం చేసుడు, వీడు ఈ దేవుని వినట్టు ఆ దేవుని పెట్టు. 15 ఆగస్టు రోజు నేను మాఫీ చేసిన ఏది మన హరీష్ రావు, నువ్వు ఎండవాడి సత్తావు, నీకు శివుని ఎత్తు లేదు, సిగ్గు లేదు, మానవు లేదు, లజ్జ లేదు అన్నట్టు. మరి ఇప్పుడు ఎవరికి లేదు, ఇప్పుడు ఎవరికి లేదో తెలుస్తుంది. ఇప్పుడు ఎవరికి లేనట్టు. ఒక్కొక్క ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తే ఏమున్నది, ఒక ఇండ్లుగా కూలిపోయిన వాళ్ళు, వాళ్ళ ఏడ్సుడు చూడు, వాళ్ళ బాధలు చూస్తే పండుగ ముందట ఏం మంచిగా చేస్తుండ అన్న. పండుగ ముందట వాళ్ళకి ఇప్పుడు మనశ్శాంతి లేకుండా ఆ భయం కొంతమందికి మార్కింగ్ చేసిపోయారు మూసి చుట్టుపక్కల. వాళ్ళకైతే అసలు ఎప్పుడు వస్తారో, ఏ టైంకి వచ్చి కూలుస్తారో, పండుగ నాడు కూలుస్తారేమో అని భయం అవుతుంది వాళ్ళకి. సరే ఎవడో ఏ ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో మనం తప్పలేదు అనుకుందాం, వాడు ఏమి ఇచ్చిండో మనకు తెలియదు. ఇప్పుడు అక్కడ అది పరంపో భూమి, చెరువు చిక్కిన భూమి అని అధికారికి అయితే తెలిసి ఉంటది కదా. ఇచ్చినోడికి సోయలేదు. ఇచ్చినోడు ఎడబోయిండు, ఇప్పుడు వాడు దొరుకుతలేడా వాడు? అలాగే మా అధికారి లేడా ఇచ్చినోడు? అప్పుడు వీడు తెలివి కాళ్ళోడాయి, వాడు ఇచ్చిన ఆఫీసర్ అప్పుడు ఎవడున్నాడు, వాడిని తీసుకురావాలి, వానితో గడిపేయాలి, వాని జీతంలోకి కట్ చేసి ఇచ్చేయాలి వీళ్ళందరికీ. లేకపోతే వాని దగ్గర మొత్తం రికవరీ చేయాలి. తెలివి కళ్ళ మొగోడు రిటైర్ అయితే పెన్షన్లకి రికవరీ చేయాలి. సరే ఇప్పుడు నువ్వు చేసిన తప్పని అంటలేవు, సరే మంచి పని చేస్తాను, ప్రభుత్వం భూములు ఆక్రమించుకున్నావు, నువ్వు మంచిగానే తీస్తాను, ఓకే, దానికి తప్పు పడతలేను. నువ్వు కరెంటు బిల్ ఎట్లా కట్టించుకుంటావు, నువ్వు ఏది నాలా ఇదంతా ఎట్లా, నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, కరెంట్ ఎట్లా వస్తుంది, పర్మిషన్ ఎట్లా వచ్చినాయి, లెటర్లు ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? మరి అవే రాకపోతే కట్టేటట్టు నీ కళ్ళేడవైనాయి. అదే రోజు బాబు నీకు అక్కడ నేను పర్మిషన్ ఇచ్చే అధికారం నాకు లేదు, నేను ఇయ్యరా అంటే వాడు అక్కడ కట్టకపో. ఇంకోటి కట్టేటప్పుడు కూడా ఇది తప్పు, ఇది నువ్వు తప్పు నిర్మాణం చేస్తున్నావు, అక్రమ నిర్మాణం అని చెప్తే ఆనాడు అయిపోవు కదా. ఆ రోజు అయిపోవు కదా, బేస్మెంట్ లెవెల్ వేసినాక అప్పుడైనా అయిపోవు కదా. ఇలా మొత్తం అయ్యి ఇంట్లో ఉన్నాక, ఎన్నేళ్ళు ఇంట్లో ఉన్నాక ఇలా బయట కొమ్మడి ఆడిపోతారు పాపం వాళ్ళు. ఏడిపోతారు. ఇంకా ఈనాట ఇంకా చూద్దా పూసాట ఏదో ప్రజలకు బురద గడగొద్దా ఏంటిది, నువ్వు గడిగే బురద ఇదా బురద గడిగేది నువ్వు. బురద గడుగుతలేడు, ఇంకా నెత్తి మీద పోస్తుండు, బొందలకు పెడుతుండు ఇంకా ప్రజలని. నియంగా ఈ ముఖ్యమంత్రి అనేటోడు పురుగుల పడిసేస్తాడన్న. సరే మీ ప్రజలు ఏం చెయ్యరేం కావచ్చు కానీ భగవంతుడు అనేటోడు చూస్తాడు, వీడు కంపల్సరీ పురుగుల పడిసేస్తాడు. ఇప్పుడు ఇంతమంది గోస ఉచ్చుకుంటే ఏమైతుంది, ఇంతమంది మనసులో అశాంతి ఉంటే అది ఏ రూపకంగా చూపిస్తుంది, అది తెలియదు ఆయనకు. ఆయన కాకుండా కానీ వాళ్ళ పిల్లల కన్నా కొడుతుంది. మనకు కొట్టాలని కోరతలేమే, మంచి మంచి బుద్ధి రావాలి, మార్చుకోమని అడుగుతున్నాం. మనం మరీ అంత దుర్మార్గం కాదు, వాడు సావాలి, వాడు ఇట్లా కావాలి అట్లా కావాలి అంటలేము మేము. కానీ మంచిగా చెయ్యి, ఇట్లా చెయ్యకు, చేసేది చెయ్యి, మంచిగా. ఇప్పుడు ముఖ్యమంత్రులు నీకు అవకాశం వచ్చింది, ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది వేర్లు ముఖ్యమంత్రి. మరి పేరు కొంతమంది నిలబడ్డాయి. ఎట్లా నిలబడ్డాయి? వాళ్ళు చేసిన పనుల వల్ల నిలబడ్డాయి. ఇయ్యాలకి రాజశేఖర రెడ్డిని యాద్ చేస్తాం, ఇయ్యాలకి ఎన్టీ రామారావుని యాద్ చేస్తాం, ఇయ్యాలకి కోట్ల విజయభాస్కర్ రెడ్డిని యాద్ చేస్తాం, సరే వాళ్ళు తెచ్చిన పివి నరసింహారావుని యాద్ చేస్తాం. మరి ఎందుకు యాద్ చేస్తాం మనం వాళ్ళని? వాళ్ళు చేసిన సంస్కరణలు, వాళ్ళు తెచ్చిన సంస్కరణలు, వాళ్ళు అప్పుడు చేసిన కార్యక్రమాలను బట్టి ఇలా గుర్తు చేసుకుంటాం. అరే పలానాడు భూ సంస్కరణ తెచ్చిండు ఒక ఆయన, ఆర్థిక సంస్కరణ తెచ్చిండు ఒక ఆయన, రైతుల కోసం అన్నదాతల కోసం పాటుపడ్డాడు ఒక ఆయన, రూపాయి కిలో బియ్యం ఇచ్చి ఎన్టీ రామారావు గొప్ప పని చేసిండు. ఇట్లా కొంతమందిని యాద్ చేసుకుంటాం. ఇప్పుడు ఈయన రకంగా చేసుకుంటావు, నా ఇల్లు కూడా కొట్టిండు, ఈయన రైతులని గ్రామాలలో బొందబెట్టిండు, హైదరాబాద్ లో మూసీలో వీళ్ళని బొందబెట్టిండు అని చెప్పాలి. పట్నంలో నిండా బొందబెట్టిండు, గ్రామాలలో వాడు ఆడ బొందబెట్టిండు. అప్పుడు కేసీఆర్ పోగానే దిగిపోయే ముందే చెప్పిండు, నేను దిగిపోతే మాత్రం రైతు బంధు రామ్ రామ్ అని అన్నాడు. రైతు బంధు రామ్ రామ్, దళిత బంధు జై భీమ్, జై భీమ్. అదే ధరణి కొంట పోయి బంగాళాఖాతంలో ధరణి కొంట పోతే మీకెందుకు, మీకు ఈ లాభాలు దొరుకుతలేవు. ధరణి ఏది, భూమి యజమాని పోయి ఏలు పెడితేనే అది బయటికి వెళ్తుంది.
దాన్ని తీసి ఇప్పుడు పక్క వారైతే మీ ఇష్ట రాజ్యంగా వాడుకోవచ్చు. ఈ దానికి దానికి ఇంకోని కట్టచ్చు. కథం. అదే కదా వీళ్ళు ఇది ప్రజాపాలన. అదే ఇక మరి ఏడు దాకా తీసుకొస్తారా ఇది? ఏం తీసుకొస్తాడు అది శాతగాడు అదే కొడుక, నాకు శాతం అయితే లేదు, నేను చెయ్యలేను, ఏ పథకం లేదని చెప్పువాను. మేమేమి ఇయ్యం, నాతో ఏం కావు, పైసలు లేవంటే అయిపోయి అందరు ఇచ్చి పెడతారు కదా. నేవేని ఇంత మన్ను పోతారు సప్పుడు, ఏదో కర్మానికి తెచ్చుకున్నాం పెట్టుకున్నామని ఆయన తెచ్చి పెడతారు, ఆశ కొట్టేసుకొని ఇచ్చి పెడతారు. సరే అన్న, ఓకే. ఎందుకన్నా ఇటువంటి పని వేయడు ఎందుకు? ఏదో శాతం పొద్దున్న కొలితే 3 ఫీట్లు వెళ్ళాడు కానీ ఎందుకు ఇవన్నీ బిల్డప్లు ఇచ్చి దేవుడు వీడొట్టు, ఆ దేవుడు వినొట్టు, ఆ దేవుడు వినొట్టు అని ఒట్టు పెట్టుకోటివి. 15వ తారీఖు రోజు అన్ని చేస్తాంటివి ఏది మరి? ఇప్పుడు ఏదో గైడ్లైన్స్ ఇస్తా అంటే 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు గైడ్లైన్స్ ఇస్తానా, డేట్లు కట్టుకోవాలని అంటే మరి ఏ డేట్ ఇచ్చినావు? నువ్వు 2 లక్షలు ఇచ్చేదాన్ని అకౌంట్ లో వారైతే ఆడే వాడు గంగలు కస్తాడు, ముట్ట చెప్తాడు, పోయి ఆయన చూసుకుంటాడు కదా. రైతు బ్యాంక్ పోయి ఆయన పని మీద ఆయన ఉంటాడు కదా. నేను 2 లక్షలు పడితే నేను లోన్ తెచ్చుకున్నప్పుడు నిన్నేమన్నా అడ్డం పెట్టినాడా? నువ్వు కాగితాలు పెట్టి ఇచ్చినవే నీ లోను. మరి వేరే నేను మీకు రుణమాఫీ కావాలి, విముక్తులు కావాలి, ఇదా నీ ముఖం? ఏంటి విముక్తి? ఇది విముక్తి లెక్క లేదు. ఇంకా ఈ 9 నెలల మిత్తి పెరిగిపోయి ఇంకా నష్టం చేస్తుండు మనకు. నేను ఎప్పుడైనా క్లియర్ ఉంటానా? మిస్త్రీలు ఎప్పుడైనా క్లియర్ గా కట్టుకుంటా గానీ ఇప్పుడు ఈ 9 నెలలు అయితే పెరిగింది కదా, మిత్తి పెరగలేదా? 9 నెలలు పెరిగింది. ఇప్పుడు నాకు ఎంత అంటే 2 లక్షలు, 2 లక్షలకు నాకు ఎంత అంటే 29 పైసలు వడ్డీ పడుతుంది. ఏంటంటే నేను ఒక 2 రోజుల ముందు కట్టుకుంటా, అట్లా కట్టుకుంటే తక్కువ పడుతుంది అన్నట్టు బాగా. అదే ఒక్క రోజు దాటింది అనుకో 7 రూపాయలు పడుతుంది. అవును మరి ఇది చేయబట్టి ఆ 7 రూపాయలు కూడా కట్టిన నోటికి. సరే అన్న, ఓకే, మాట్లాడు. ఓకే.